ఒకవైపు అకాల వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే ధాన్యం ఎప్పుడు కొంటారంటూ రైతన్న నిలదీస్తున్నాడు. ఈ ఆందోళన ఉగ్ర రూపంగా మారింది, రోడ్ల మీద రణరంగంగా మారింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ రైతులు కదం తొక్కారు. చిమ్మెల మండలం గుర్రంతండ దగ్గర రహదారులపై రాస్తారోకోకు దిగారు. రోడ్డుపైనే ధాన్యాన్ని కుప్పలుగా తగలబెట్టి మరీ నిరసన తెలిపారు రైతులు. దీంతో రాకపోకలు స్తంభించిపోయి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల దగ్గర ఉండడంతో అకాల వర్షానికి తడిచి ముద్దైపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతన్న. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులు లేని ధోరణితో రైతన్నలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు అన్నదాత నానా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో మాత్రం ధాన్యం కొనుగోలు ఊపందుకోకపోవడంతో పెద్ద ఎత్తున రైతులు ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం రోజుల తరబడి కూడా వేచి చేయాల్సి వస్తుంది. మనం ప్రస్తుతం చివేముల మండలం గుడుకుడ వద్ద ఉన్నాం. ఇక్కడ ధాన్యం కొనుగోలుకు సంబంధించి జాప్యాన్ని నిరసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున దంతలపల్లి సూర్యాపేట రహదారిపై ఇట్లా ధాన్యం రాసులతో పాటు కంప చెట్లను కూడా వేసి దాదాపు 2 గంటలకు పైగా రాస్తారోకో చేస్తున్నారు. నీళ్ళ విషయంలో నీళ్ళు ఇచ్చేటప్పుడు అట్నే దుర్మార్గంగా ప్రవర్తించారు. నీళ్ళు ఇవ్వలేదు, ముందు ఇస్తామని చెప్పి ఆశ పెట్టిండ్రు, ఇవ్వకపోతే పొలాలు ఎండిపోయినాయి. ఎండిపోంగా మిగిలిన పండిన పంటను కూడా కొనడానికి కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. స్వయంగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఈ జిల్లాకు చెందిన మంత్రి అయ్యి ఉండి ఆయన నియోజకవర్గంలో ఉన్న మిల్లులకే పోతున్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ నల్లగొండ సూర్యాపేటలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను మొదటి రోజు కూడా చెప్పిన, మంత్రుల యొక్క చేతగంతనం వల్లనే రైతాంగానికి ఇబ్బంది వస్తుంది. మంత్రుల యొక్క లాలూచి వల్లనే మిల్లర్లతోని దళారులతోని మంత్రులు లాలూచి పడడం ద్వారానే ఈ సమస్య వస్తుంది. గత 10 ఏళ్లలో ఇప్పుడు కూడా రైతాంగం ఇట్లా ఇబ్బందులు పడలేదు తెలంగాణలో. ఇది ఒక సూర్యాపేట సమస్య నేను అనుకోవడం లేదు. అంతటా కూడా ఇటువంటి సమస్యలే మన దృష్టికి వస్తున్నాయి. ఒక్కసారి రైతుల ఆగ్రహానికి వచ్చిందంటే బహుశా మీరు ఆ పరిస్థితి చూడలేరని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ప్రభుత్వాన్ని. మొత్తం మీద ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని కూడా కేవలం ఎక్కడ కూడా అంటే 15 రోజుల పాటు కూడా ఒక 3 లారీలు మాత్రమే వెళ్ళాయని చెప్తున్నారు. ఇప్పటికైనా అంటే ఇటు జిల్లా మంత్రులు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ యుద్ధ ప్రాతిపదికన వెళ్ళాలి, మంత్రులు కూడా సమీక్షలు చేయాలని చెప్పి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 గుర్రంతండ.